జ్ఞానము శాశ్వత జ్యోతికి ప్రతిరూపము. దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మలముద్రలు. జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు మరియు 8వ అధ్యాయము 3వ వచనం. విజ్ఞానపు ఆత్మము తెలివి కలది, పవిత్రమైనది, ఒకటి అయ్యు బహుముఖముల చూపెట్టున్నది, సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది, పరిశుభ్రమైనది, స్వచ్ఛమైనది, బాధింపరానిది, మేలు చేయునది, చురుకైనది, ఎదిరింప శక్యము కానిది, ఉపకారం చేయునది, నరులతో స్నేహం చేయునది, స్థిరమైనది, నమ్మదగినది, విచారములకు లొంగనిది, సర్వశక్తి కలది, సర్వమును పరీక్షించున్నది, జ్ఞానాత్మకములను పునీతములను సూక్ష్మములైన ప్రాణులన్నిటిలోనికి ప్రవేశించున్నది. జ్ఞానము కదలిక కంటే కూడా త్వరగా కదులును, అది పవిత్రమైనది కనుక అన్ని వస్తువులలోనికి ప్రవేశించును, అది దైవశక్తి యొక్క శ్వాసము, ప్రభు మహిమ యొక్క స్వచ్ఛమైన ప్రవాహము, మలినమైన వేదియు దానిలోనికి ప్రవేశింపజాలదు, అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము. దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మలముద్రము, అతని మంచితనమునకు ప్రతిబింబము. అది ఒంటిగా పనిచేసినను అన్నిటినీ నిర్వహించును, తాను మానవీయే అన్నిటినీ మార్చును. అది ప్రతి తరమునకు కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులను ప్రవర్తనలను మార్చివేయును. జ్ఞానమును చేపట్టిన వారిని మాత్రమే ప్రభువు ప్రేమించును. అది సూర్యుని కంటే తేజోవంతమైనది, నక్షత్ర రాశుల కంటే కాంతివంతమైన, వెలుతురు కంటే కూడా మెరుగైనది. వెలుతురు చీకటికి లొంగిపోవు, కానీ చెడ్డ మాత్రము జ్ఞానమును జయింపజాలదు. దాని మహాశక్తి ప్రపంచమంతలను వ్యాపించి ఉండేది. అది సమస్తమును క్రమ పద్ధతిలో నడిపించి సద్వినియోగం చేయదు. ఇది ఎరిగిన వారు నాకు